ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా దాని మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. అమెరికా చమురు ట్యాంకర్ను ఇరాన్ పేల్చేసింది. ఇరాక్లోని బాస్రా సమీపంలో ఒక ఆత్మాహుతి బోటుతో ఈ అటాక్ చేసింది. అమెరికాకు చెందిన సేఫ్ సి విష్ణు అనే ఒక వాహక నౌక, అలాగే గ్రీస్కు చెందిన జెఫిరోస్ ట్యాంకర్లపై దాడులు చేసింది. తీరంలో చమురు సేకరిస్తుండగానే ఈ దాడి జరిగింది. భారీ శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రాణాలతో 38 మంది సిబ్బంది బయటపడ్డారు. ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ దాడి తామే చేసినట్లుగా ఐఆర్జీసీ క్లెయిమ్ చేసుకుంది, ప్రకటించింది. హర్మూజ్ స్ట్రైట్ అంటే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. అమెరికా మిత్ర దేశాల జెండాలతో నౌకలు కనిపిస్తే బాంబులతో విరుచుకుపడుతుంది ఇరాన్. ఇక ఇరాన్ తాజాగా చేసిన ఈ దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడు. దీంతో ఈ ఘటనతో కలకలం రేగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న అమెరికా యాజమాన్యంలోని సేఫ్ సి విష్ణు అనే ముడి చమురు ట్యాంకర్ లక్ష్యంగా ఇరాన్ ఒక ఆత్మాహుతి బోటుతో దాడికి పాల్పడింది. ఇరాక్ ప్రాదేశిక జలాల్లోని ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఈ దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా మన వార్తా ఏజెన్సీ పీటీఐ వెల్లడిస్తోంది. ఇక ఓడలో ఉన్న మొత్తం సిబ్బందిలో ఒక భారతీయుడు మరణించగా మిగిలిన 27 మందిని సురక్షితంగా రక్షించి బస్రాకు తరలించారు. ఈ ఘటనపై సేఫ్సీ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రపంచ నౌకాదళ శ్రమశక్తిలో 15% పైగా భారతీయులు ఉన్నారని, ఇలాంటి దాడుల వల్ల వారు బలవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని, హై రిస్క్ జోన్లలో పనిచేసే భారతీయుల రక్షణకు కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా సేఫ్సీ సంస్థ కోరుతుంది. ఒకసారి సేఫ్సీ విష్ణుపై జరిగిన అటాక్కు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. انهدام النفتکش امریکایی در محدوده شمال خلیج فارس. درود بر جمهوری اسلامی ایران. رزمندگان نیروی دریایی سپاه پاسداران انقلاب اسلامی. ఇరాక్ జలాల్లో జరిగింది. ఇరాన్ చేసిన ఒక ఆత్మాహుతి బోటు దాడితో సేఫ్ సి విష్ణు అనే ముడు చమురు ట్యాంకర్ ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు సమీపంలో, ఇది ఇరాక్ ప్రాంతం, ఇది ఇరాక్ ప్రాదేశిక జలాలవి. అక్కడ ఇరాక్లోని సముద్ర తీర జలాల్లో ఖోర్ అల్ జుబైర్ అనే ఓడరేవు సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంట్లో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. సేఫ్ సి విష్ణు అనే ఈ నౌక అమెరికా యాజమాన్యం చేతిలో ఉంది. అది అమెరికా సొంత నౌక అది. సో ఈ ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం అక్కడున్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. మొత్తం సిబ్బందిలో ఒక భారతీయుడు మరణిస్తే మిగిలిన 27 మందిని సురక్షితంగా బస్రా అనే ప్రాంతానికి తరలించారు ఇరాక్లో. సో ఈ ఘటనపై సేఫ్సీ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఈ వెసెల్ ఫైండర్ సమాచారం ప్రకారం సేఫ్ సి విష్ణు అనేది 2007లో నిర్మించినటువంటి ముడు చమురు ట్యాంకర్. ఇది దాదాపు 228.6 మీటర్ల పొడవు, 32.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. దీన్ని గ్రాస్ టన్ను సామర్థ్యం 42,010 కాగా, అలాగే డెడ్ వెయిట్ టన్ను సామర్థ్యం 73,976గా చెప్తారు. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఇది ఇంటర్నేషనల్ వాటర్స్లో ట్రావెల్ చేస్తుంది, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుంది. దీంతో ప్రస్తుతం అమెరికా సొంత నౌక అయినటువంటి సేఫ్ సి విష్ణుని ఇరాన్ ఆత్మాహుతి బోటు దాడితో అటాక్ చేసి పూర్తిగా విధ్వంసానికి గురిచేసింది. ఈ దాడికి 2 రోజుల ముందే ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుడానీ
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ జలాల్లోకి ఇరాక్ను లాగొద్దంటూ, ఆ ప్రాంతీయ యుద్ధాల్లోకి ఇరాన్ లాగొద్దని, తమ భూభాగం లేదా జలాలను పొరుగు దేశాలపై దాడులకు వాడుకోవద్దంటూ ఆయన కోరారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ తమ డిమాండ్లను అంగీకరించి భవిష్యత్తులో దాడులు చేయబోమని అంతర్జాతీయ హామీ ఇస్తేనే యుద్ధం ఆగుతుందంటూ స్పష్టం చేస్తున్న పరిస్థితి. దీంతో పశ్చిమాసియాలో మరి ఏం జరుగుతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది. సో మొత్తం మీద పర్షియన్ గల్ఫ్ తీరంలో ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్ తీర సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గురైన నౌకలను అమెరికాకు చెందిన సేఫ్ సీ విష్ణు, గ్రీస్కు చెందిన జెఫిరోస్ అనే నౌకపై ఇక్కడ మాల్టా జెండా ఉంది. మాల్టా అంటే యూరోపియన్ కంట్రీ, ఇది జర్మనీ దగ్గరలో ఉండే మాల్టా దీవులకు సంబంధించినటువంటి జెండా అది. సో రకంగా ఇక మరొకటేమో సేఫ్ సీ విష్ణు మార్షల్ ఐలాండ్స్ జెండా. వాస్తవానికి ఇక్కడ జెండాలు వేరే వేరే దేశాల జెండాలు పెట్టి రిజిస్ట్రేషన్ నంబర్లు మార్చుతూ తిరుగుతుంటారు ఇంటర్నేషనల్ వాటర్స్లో సరిగ్గా. కానీ ఇక్కడ అమెరికా కానీ లేదా ఇతర పశ్చిమ దేశాలకు సంబంధించిన ఏ నౌకలైనా ఇరాన్ టార్గెట్ చేస్తుందనడానికి ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక ఈ నౌకలు సముద్ర తీరంలో చమురు సేకరిస్తున్నగా పేలుడు జరిగింది. సో రకంగా భారీ పేలుడు సంభవించినట్టుగా మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సో 38 మంది ఈ 2 నౌకల్లో రెస్క్యూ చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భారతీయులుగా చెప్తున్నారు. అతని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దాడి తమ పనేనంటూ ఐఆర్జీసీ క్లెయిమ్ చేసుకుంది ఇరాన్ నుంచి. ఇక ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే చమురు నౌకలపై దాడి జరుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా 3 కమర్షియల్ నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. వీటిలో ఒక నౌక థాయిలాండ్ జెండాతో భారత్ వస్తుండగా దుబాయ్ తీరంలో ఇది దాడి జరిగింది. సో తాజా జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ప్రస్తుతం పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ కూడా తీవ్ర ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని వీళ్ళు బ్లాక్ చేయడం. ఇరాన్ ఎప్పుడైతే హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేసిందో దాంతో ఈ వాణిజ్య నౌకలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 20% ఇక్కడి నుంచి అవుతుంది. చమురు కానీ ఇతరత్ర వస్తువులు కానీ ఇక్కడి నుంచి రవాణా అవుతాయి. 33 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇక్కడ ఇరుకు సంద అవుతుంది. ఇక్కడ ఇలా ఇరుకు ఉంటుంది కాబట్టి ఆ 33 కిలోమీటర్ల వెడల్పుతో ఇవన్నీ కూడా రావాలి. సో వీళ్ళు ఇక్కడ ఇరాన్ వాళ్ళు మొత్తం కంప్లీట్గా దాన్ని బ్లాక్ చేశారు కాబట్టి ప్రస్తుతం అక్కడ ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడ వెళ్ళడానికి సాహసించట్లేదు. వెళ్తే కనుక మిసైళ్ళు, డ్రోన్లతో దాడి చేస్తే ఇక సముద్రంలోనే చెల్లాచెదురై పడిపోవాల్సిందే, చనిపోయి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. సో అట్లని ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పటికైతే ఒక నౌక భారత్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని నౌకల్ని వదులుతున్నారు, కొన్ని నౌకల్ని ఖచ్చితంగా అమెరికా దాని మిత్రపక్షాల నౌకల్ని అయితే పేల్చివేస్తున్నారు ఇరానీలు. సో ఆ రకంగా జరుగుతున్న పరిస్థితుల ప్రభావంతో చమురుకు రెక్కలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మనకైతే ప్రధానంగా అమ్మోనియం నైట్రేటు, యూరియా ఇదంతా మనకు ఈ గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ప్రధానంగా యూఏఈ నుంచి, అలాగే ఖతరు ఈ వైపు నుంచి, అలాగే ఈ ఇరాన్ ప్రాదేశిక జలాల నుంచి మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు మనకి ఇబ్బంది అయ్యేటట్టుంది. సో దాంతో ప్రస్తుతం ఇప్పటికున్న కొరతలు లేదు. యూరియా నిల్వలు అయితే కొద్ది గొప్ప ఉన్నట్టున్నాయి. భవిష్యత్తు ఇది కంటిన్యూ ఎక్కువ రోజులు అయితే కనుక ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా మనకు రైతన్నలకు ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని చూడాల్సిందే. ఇప్పటికైతే చమురు కొరతతో ఇప్పటికే మనం ఎల్పిజి తయారీని పెంచమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడా ఇబ్బంది లేదు. నిన్ననే చమురు మంత్రిత్వ శాఖ, పెట్రోలియం శాఖ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఏం ఇబ్బంది లేదు, మనకు ఇంకొక 75% నిల్వలు ఉన్నాయి, మనకు ఈ ఎల్పిజి తయారు కూడా పెంచమని చెప్పినామని చెప్తున్నారు. సో ఎల్పిజి తయారీ పెంచుతున్నారు. ఇక్కడ ఇబ్బంది ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్యాస్ దొరకదంటూ ఒక పుకారు లేపుతున్నారు. ఏం కాదు, గ్యాసు సరిపడేంత ఉంది, వంట గ్యాసు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లకి, హోటళ్ళకి ఇస్తే ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి సరిపో, డొమెస్టిక్ వాళ్ళకి. ఈ గ్యాసులన్నీ స్టార్ హోటళ్ళకో లేదా పెద్ద పెద్ద హోటళ్ళకో లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వేరే వాళ్ళకు పోతే నడవదు. ఇక్కడ డొమెస్టిక్ అంటే గృహావసరాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ వాటిని ఆపేశారు. ఇక్కడ గృహావసరాల వాళ్ళకి ఇస్తున్నారు ఇబ్బంది లేకుండా. దీన్ని ఏం చేస్తున్నారంటే బయట బెంగళూరులో రెస్టారెంట్లు బంద్ అయినాయి, చెన్నైలో రెస్టారెంట్లు బంద్ అయినాయి, ముంబైలో బంద్ అయినాయి, హోటళ్ళని బంద్, గ్యాస్ లేదేం లేదంటూ పుకారు. ఇదంతా కాదు, కేంద్ర ప్రభుత్వం ఖండిస్తుంది.
గ్యాస్ బుకింగ్ కూడా మార్చారు. అంటే అడ్డగోలు కొంతమంది భయపడి ఒకటికి 3 బుక్ చేసుకోవడం, ఒకటికి 4 బుక్ చేసుకోవడం, ముందస్తు జాగ్రత్తలు. ఇక మన భారతీయుల స్టైల్ తెలిసిందే కదా. సో అంటే అందరూ కాదు, కొంతమంది ఇలాంటి వ్యక్తుల వల్ల ఎందరికీ ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. సో ఇట్లా దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కోర్స్ గ్యాస్ అవైలబిలిటీ తక్కువ ఉంది, ముడి చమురు. సో దాంతో ఇబ్బంది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేదు, ఇప్పటికైతే ఎక్కడ అలాంటి రిపోర్ట్స్ ఏం రాలేదు. వాణిజ్యపరమైన అవసరాలకి ఇబ్బంది ఉంటుంది. సో అక్కడ ఇంకా ఈ బిర్యానీ సెంటర్లు, హలీం సెంటర్లు బహుశా కట్టెల పొయ్యిలు పెట్టుకొని తయారు చేస్తారు. అఫ్కోర్స్ దాంట్లో గ్యాస్ పెద్ద వాడరు, పెద్ద బట్టీలు ఉంటాయి, దానికి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది రెస్టారెంట్లో డైలీ యూసేజ్ ఉంటుంది కదా, పెద్ద గ్యాస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కార్పొరేట్ స్టైల్ రెస్టారెంట్లకి వాళ్ళు బంద్ చేస్తారు. సో దట్స్ ఓకే. బట్ డొమెస్టిక్ అవసరాలు కాబట్టి, గృహావసరాలకు అవసరం కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు కూడా దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నో వరీస్, బట్ ఓకే, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం జనాల్ని సెక్యూర్ చేయడానికి, జనాలకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఎల్లవెల్లా ముందుంటుంది. అందులో ఒక్కటి గమనించుకోండి, చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా అంతర్గత కలహాలు లేదా అంతర్యుద్ధాలు లేదా ఇతర దేశాలతో యుద్ధాలు లేదా గందరగోళ పరిస్థితులు, దాడులు, ప్రతిదాడులు, యుద్ధాలు, మనం మిడిల్ ఈస్ట్ చూసినా లేదా రష్యా వైపు చూసినా లేదా ఆఫ్రికా వైపు చూసినా లేదంటే దక్షిణ అమెరికా వెనిజులా వైపు చూసినా, ఎక్కడ చూసినా ఉంది. ఒక్క మన దేశానికి పాకిస్తాన్ లాంటి కొంతమంది కుక్కలు అక్కడి నుంచి చేసే పనితో డిస్టర్బ్ అవుతుంది తప్ప అదర్వైజ్ భారతదేశం చాలా సురక్షితం. మన వాళ్ళు ఎక్కడ పోయినా ప్రూవ్ చేసుకుంటారు. మన వాళ్ళు ఆయా దేశాలని బాగు చేసే పని చేస్తారు, వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచుతారు. భారతీయులు ఎక్కడ పోయినా సగర్వంగా తలెత్తుకునేలా చేస్తారు భారతీయులు. అందుకే భారతీయులు అంటే అందరికీ ఇష్టం. అన్నిటికీ మించి మన దేశం చాలా సేఫ్ అనే విషయం ఇక్కడ చాలామంది చెప్తుంటే ఇప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. الله أكبر! انهدام النفط شش امریکایی در محدوده شمال خلیج فارس. ما شاء الله